ఈ నక్షత్రము రాక్షస గణానికి చెందినటువంటిది. మనకి 3 గణాలు ఉన్నాయమ్మా. 27 నక్షత్రాల్లో కూడా దేవగణము, మనుష్య గణము, రాక్షస గణం అని. ఇప్పుడు దేవగణంలో పుట్టిన వాళ్ళు దేవతలాగే ప్రవర్తిస్తారు వాళ్ళు. అంటే ఎదుటి వాళ్ళని క్షమించటము, ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళని క్షమించే గుణం ఉండడం. మనుష్య గణం మనుషుల్లాగే ప్రవర్తిస్తారు. ఒకసారి కాకపోయినా ఒకసారైనా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. రాక్షస గణానికి రాక్షసుడు ఎలా ఉంటాడు, వాడు తినాలంటే తినేస్తారు అంతే. అంటే అలాగే ఉంటారు. వీళ్ళంతా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా స్ట్రాంగ్. రాక్షస గణం అంటే దాని పేరే రాక్షస గణం. అంటే ఆ రాక్షస గణంలో పుట్టినటువంటి వాడు మంచి వాడు ఏం చేసినా క్రోధంగానే ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు ప్రవర్తించే విధానం కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నేనున్నానమ్మా, నేను ఒక చోట ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేసే చోట నా బాస్తో నేను పొలైట్ గా ఉంటాను, ఓకే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను పొలైట్ గా ఉంటానా? నా భార్య టీ తీసుకురా, భోజనం పెట్టు, మా అబ్బాయిని పిలిచి బండి తీసుకుని వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా, ఇలా చెప్తూ ఉంటా. అంతేగాని ఏమీ కాస్త టీ పెట్టిస్తావా, ఏరా కాస్త టాబ్లెట్ తెచ్చి పెడతావా అంటావా పిల్లల్ని? కానీ ఒకే మనిషికి ఇన్ని కోణాలు ఉన్నాయి కదా. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి, వాళ్ళు జన్మించిన వాళ్ళు కొన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ వీళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా ఆ నక్షత్రానికి ఏదైనా గ్రహ దృష్టి ఉందా, దాని ప్రభావం ఇతని మీద ఉందా అనేది. ఈ నక్షత్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడైనటువంటి చంద్రబాబు గారు జన్మించారని చెప్తారు. అంటే ఆయన తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇన్స్టాగ్రామ్ లో తీసుకోవడం కానీ కరెక్ట్ గా ఎవరి దగ్గర లేదని, కానీ కృత్తికా నక్షత్రం అని చెప్తారు. అంటే మనము ఒక విషయం చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే జనాలకు ఈజీగా అర్థమైపోతుంది, ఓహో ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి. ఇది ఉగ్ర స్వభావం కలిగి ఉంటుంది. కృత్తికా నక్షత్రం జన్మించిన వారు చక్కటి శరీరం కలిగిన వారు ఉంటారు. అంటే ఇటువంటి వైకల్యం లేనటువంటి, అంగవైకల్యం లేని శరీరం కలిగిన వాళ్ళు ఉంటారు. మంచి తేజస్సు కలిగి ఉంటారు. శారీరక వైకృతి కలిగి తేజవంతంగా ఉంటారు. తేజవంతంగా అంటే చూడడానికి ఒక వర్చస్సు, వాళ్ళ యొక్క కళ, వాళ్ళతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనిపించే తత్వం కలిగి ఉంటారు. వీరు మోసం చేయరు.